ఒకటి ఉందండి, అది తీసేయమంటున్నారని మమ్మల్ని ఇక్కడ ఉందంటున్నారండి. ఉందండి, ఇక్కడ పాక ఉందండి, వద్దండి ఇదండి, అందులో మమ్మల్ని ఉండొద్దు అంటున్నారండి. 4 పిల్లలు సార్. సొంతం అంటే ఏం లేదండి. మా అత్తగారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి. అయితే మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అనేసి వెళ్ళిపోమని అంటున్నారండి. మాకు ఏమీ అందలేదని గవర్నమెంట్ ద్వారా. మరి ఇవన్నీ కొంచెం సమస్యలన్నీ తీరుస్తారని చెప్పి ఎలిజిబుల్ లిస్ట్ లోనే ఉన్నాం కానీ అన్ఎలిజిబుల్ కింద తీసి పడేశారండి. కొద్దిలోనే 3 ఫ్యామిలీలు కాపురం చేస్తామండి. రాజకీయ పరంగా ఇల్లు ఇప్పిస్తానని మరి జాతి తరపున పాదాభివందనాలు తెలుపుకుంటూ, నా పేరు మోర్తా రవి అండి. నేను ఎంఆర్పిఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షుని. మరి ఎందరో పరిపాలిస్తున్నారు, చేస్తున్నారు, కానీ మా జాతికి సరైన గుర్తింపు అయితే లేదండి. మండలంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఉన్న పెన్షన్లు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. చర్మకారులు కానీ డప్పు కళాకారులు కానీ మరి గతంలో టీడీపీ గవర్నమెంట్ లో 50 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి కూడా డప్పు కళాకారులు చర్మకారులు అనేవి వచ్చాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా ఎవరికి వచ్చిన పరిస్థితులు లేవండి, దాఖలాలు లేవు. అప్లికేషన్ పెట్టుకోవడమే కానీ వెరిఫికేషన్ జరగడమే కానీ పెన్షన్ అంటూ వచ్చిన పరిస్థితులు అయితే లేవు సార్. అలాగే ఇదే పేటకు సంబంధించి శ్మశాన వాటిక అనేది ఇక్కడ దగ్గరలో ఉంది సార్. అది ఒక 2 సెంట్లు ఉంటుంది ఎంతమంది జనాభాకి. ఎవరైనా చనిపోతే మళ్ళీ అదే గోతులో పాతి పెడితే పాత శవం పైకి వచ్చే పరిస్థితులు సార్. ఈ సమస్యను మీ దృష్టిలో పెడుతున్నాం. అంతేకాకుండా గతం 2014లో ఇదే పేట నుంచి 10 మంది బాణసంచా పేలి ఒకే పేటలో 10 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి 50 సెంట్లు కేటాయించడం జరిగిందండి. ఈ 50 సెంట్లు కూడా అప్పుడు తూతు మంత్రంగా పట్టా అయితే ఇచ్చారు, కానీ పట్టాదారు పాస్ పుస్తకం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి అందలేదండి. దాని మీద పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరికొని తప్పించి ఆ సమస్య అనేది తీరలేదు సార్ ఇప్పటి వరకు. అలాగే సపోర్ట్ చేయండి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. ఎందుకంటే రేపు రాబోతున్నది, ఘంటాపదంగా చెప్తున్నాను, రాబోతున్నది కూటమి ప్రభుత్వం అధికారులు. సో మనకి ఈ ఓడిపోతున్నట్టు వైసీపీ ప్రభుత్వం మాత్రం పొరపాటు కూడా ఓటు వేయకండి. ఎందుకంటే వీళ్ళు చేసిన స్కామ్, వీళ్ళు చేసినంత అన్యాయం ప్రజలకి, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి మాకేదో చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళని పెట్టిన తిప్పలు, వాళ్ళ మీద చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నీ కాదు. మీరు తెల్లారులేసి ఎన్నో చూస్తారు. లేకపోతే ఏదన్నా చిన్న సైజు రుణాలు తీసుకొని ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకోటి, లేదంటే పిల్లల్ని చదివించుకోవడానికి, ఇలాంటి వాటికన్నిటికీ ఉపయోగించేటువంటి నిధులు అవన్నీ కూడా దారి మళ్లించేసి పథకాల కింద ఇచ్చేసి మీకున్న అసలైన హక్కును తీశారు. ఈ విషయం చాలా మంది ఎస్సీ ఎస్టీ సోదరులకు తెలియదు. వాళ్ళు చాలా నిజాయితీగా 2019లో చాలా నిజాయితీగా మన జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, ఆయనలాగా చేస్తాడని చెప్పి నమ్మి, ప్లస్ మీ దగ్గరికి వచ్చి బైబిల్స్ మీద ప్రమాణం చేయించుకొని, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వారి మీద బైబిల్స్ మీద, హిందూస్ అయితే భగవద్గీత మీద ప్రమాణాలు చేయించుకొని ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఇవాళ మీకు మొండి చేయి చూపించారు. సరే, అది పక్కన పెట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయ్, డాక్టర్ అచ్చెన్న, ఇంతమందిని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంపి వాళ్ళని చంపిన వాళ్ళకి ఎటువంటి శిక్ష లేకుండా అన్యాయంగా వాళ్ళని చంపడం వల్ల వాళ్ళ కుటుంబాలు, ఆయా కమ్యూనిటీస్ ఎంత బాధపడ్డాయేమో తెలుసు. కానీ చంపిన వాడితోటే అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేయించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడో ఒక నియోజకవర్గంలో తెలుగు అనుకుంటాను, ఎక్కడ మరి కరెక్ట్ తెలియదు, ఆ గ్రామ ప్రజలందరూ తిరగబడ్డారు. ధర్మవరం ధర్మవరం అక్కడ ఎస్సీస్ లో ఒక విపరీతమైన మార్పు వచ్చింది. ఆ మార్పు కారణం ఏంటంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు